హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్న గాంధీ పార్క్ వెళ్ళామండి. పిల్లలకి హాలిడేస్ అయితే అయిపోవచ్చినాయి. ఇంకా 2-3 డేస్లో స్కూల్ రీఓపెనింగ్ అయిపోతుంది. అందుకని సరదాగా పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళామన్నమాట. ఈ పార్క్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు టైం తెలియలేదు. ఇక్కడ చాలా పిల్లలు ఆడుకోవడానికి చాలా పెట్టారు. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఎక్సర్సైజెస్ పెట్టారనమాట. ఈవినింగ్ టైం కదండి, చాలా చల్లగా అయిపోయింది. వాతావరణం మొత్తం చాలా చల్లగా అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ అనమాట. ఇదిగోండి స్టార్టింగ్స్ ఇలా టీ కప్స్ ఉన్నాయి. సాసరు టీ కప్స్ అవి ఉన్నాయన్నమాట. పిల్లలు చాలా సర్ప్రైజ్ అయిపోయారు ఇవన్నీ చూడగానే. బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఎక్సర్సైజ్వి ఉన్నాయన్నమాట. సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాకింగ్ చేయడానికి కూడా చాలా గ్రౌండ్ ఉందండి. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇదిగోండి స్టాచ్యూ ఉంది, గాంధీ గారి స్టాచ్యూ ఉంది. మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళు అది వాకింగ్ చేయడానికి, పిల్లలు అందరూ చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి. టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ అనమాట. మామూలుగా అయితే ప్రతి దానికి కూడా ఎంతో కొంత టికెట్ పెడతారు. ఇది మాత్రం అలా ఏం లేదు, ఫ్రీగానే ఎంట్రీ ఉంది. కొంచెం మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల చాలా కొంచెం ఖాళీగా ఉందండి. మేము వెళ్ళేటప్పటికి 4 అలా అయిందనమాట. అందువల్ల కొంచెం అలా ఖాళీగా ఉంది. 5 అలా అయ్యేటప్పటికి ఫుల్ మొత్తం పార్క్ మొత్తం నిండిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి చాలా ఖాళీగా ఉంది. మేము ఇప్పుడే వచ్చాము. 5 దాటిన తర్వాత మొత్తం పార్క్ మొత్తం చాలా జనం వచ్చేసారు. పిల్లలు అన్నీ కూడా అటెంప్ట్ చేశారనమాట. తర్వాత నేను కూడా సరదాగా కొన్ని ట్రై చేశాను. చాలా భయం వేసింది నాకు. ఇది చాలా స్పీడ్గా చేశారు, చాలా భయం వేసింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి మంచిగా ఉందండి. మంచి గ్రీనరీగా ఉంది, మొత్తం గ్రాస్తో ఉంది. తర్వాత అక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర కూర్చోవడానికి ఉందన్నమాట. మేమందరం కూడా ఫ్యామిలీ అంతా కూర్చున్నాము. మా జాయ్ అయితే చూడండి హాయిగా రిలాక్స్ అయిపోయాడు. బాగా అన్నీ ఆడేసి చక్కగా రిలాక్స్ అయిపోయాడు అనమాట. ఇదిగోండి 5 దాటింది. ఇంకా క్రౌడ్ నెమ్మదిగా ఎక్కువ అవుతున్నారనమాట. ఇందాక వచ్చినప్పుడు ఎవరు లేరు కదా, ఇప్పుడు చూడండి చాలామంది పెరుగుతూ వచ్చారు జనము. ఇంకా అసలు టైమే తెలియలేదండి. అలా 3 అవర్స్ కూడా అయిపోయింది. పిల్లలైతే అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే ఖాళీగా లేదండి, అసలు అవి ఆడడానికి కూడా ఖాళీ లేదనమాట. మొత్తం క్రౌడ్ ఫుల్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడ ఇదేదో చెట్టు పేరు నల్ల చెముడు అంటండి. ఫ్లవర్స్ మంచిగా స్మెల్ వస్తున్నాయి అనమాట. నేను కోయించుకున్నాను. తర్వాత మా హస్బెండ్, పిల్లలు ఇవన్నీ ట్రై చేశారు.
మంచి ఎక్సర్సైజ్, రోజు డైలీ చేస్తే చాలా ఫిట్గా హెల్తీగా ఉండొచ్చండి. ఇది ఎలా చేయాలో మా జాయ్కి అర్థం కాలేదనమాట. అప్పుడు ఒక అబ్బాయి ఇలా చేసి చూపించాడు, ఇలా చేయాలి అని చెప్పి. పిల్లలతో సరదాగా హాలిడేస్లో ఇలా వెళ్ళడానికి, బాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత కొంచెం ఆకలేస్తుందని పిల్లలు ఆకలేస్తుందంటే కొంచెం బయట ఎగ్ పఫ్ అవి తీసుకున్నాము. మా జాగృతి ఏమో ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. ఇంకా నేనేమో జ్యూస్ తీసుకున్నాను. తర్వాత పాపేమో ఐస్ క్రీమ్ తీసుకుంది. తర్వాత స్కేటింగ్ కూడా చేశారండి పిల్లలు. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.